గుండె నిండా గుడి గంటలు. ఈరోజు ఎపిసోడ్. బాలు విద్య ఇంటి దాకా వెళ్ళాడు. విద్యను కూడా మీనా కోసం ఆరా తీస్తాడు. కానీ విద్య కూడా మీనా గురించి తెలియదు అంటుంది. దాంతో బయటకు వచ్చి చూస్తే మీనా ఫోన్ దొరుకుతుంది. ఇంకా దారి పొడవునా మీనా పూలను వేసుకుంటూ తాను కిడ్నాప్ అయిన ప్లేస్ని బాలుకి తెలిసేలా చేస్తుంది. ఆ దారి పట్టుకొని బాలు బయలుదేరుతాడు. తీరా రౌడీలు మీనాను తీసుకొని వెళ్ళి ఆ ఒక గదిలో కట్టేస్తారు. దినేష్ సంబరంగా తీసుకొచ్చారా దాని అని మీనాను చూసి షాక్ అవుతాడు. అరే విధవ, ఒక దాన్ని తీసుకొని రమ్మంటే దాని తోటి కోడల్ని తీసుకొచ్చావేంట్రా అని రౌడీని కొడతాడు. వెంటనే దీని మొగుడు మొన్న నన్ను పోలీసులకు అప్పగించాడు, పోనీలే ఇలా జరిగినా మనకు ఉపయోగపడేలానే ఉంది అని మనసులో ఫిక్స్ అవుతాడు. మరోవైపు రోహిణి మనోజ్ దగ్గరకు వెళ్ళి 50,000 కావాలి అంటుంది. లేవు, డీలర్కి ఇవ్వాలి అంటాడు మనోజ్. దాంతో విసుక్కుంటుంది, కోపం చూపిస్తుంది. దాంతో మనోజ్ కాస్త తగ్గి 50,000 ఇస్తాడు. వాటిని తీసుకొని వెళ్తూ కాస్త గిల్టీగా అనిపించి భర్త దగ్గరకు వెళ్ళి హత్తుకొని సారీ అంటుంది. మనసులో నాది తప్పు పెట్టని నీ మీద కోప్పడుతున్నాను అని బాధపడుతుంది. కోప్పడినందుకు సారీ మనోజ్ అని చెప్పి ఆ డబ్బు పట్టుకుని దినేష్ పంపించిన లొకేషన్కి బయలుదేరుతుంది. మరోవైపు దినేష్ తలకు కిరీటం, చేతిలో గద పట్టుకొని మీనా ముందుకు వెళ్ళి నోటికి ఉన్న ప్లాస్టర్ తీసి మరిన్ని మొగుడుతో చాలా బాకీలున్నాయి, అవి తీర్చుకోవడం కోసమే నిన్ను ఎత్తుకొచ్చాం అంటాడు. వెంటనే మీనా నా భర్తతో పెట్టుకోకు, నీకేం మంచిది కాదు అంటూ వార్నింగ్ ఇస్తుంది. దాంతో కోపంగా దినేష్ మీనా నోట్లోకి ప్లాస్టర్ వేస్తాడు. వెంటనే మీనా కాలితో తంతుంది, కింద పడేస్తాడు. దినేష్ వెంటనే ఆవేశంగా ఏయ్ నిన్ను అంటూ రివర్స్లో కొట్టబోతుంటే అక్కడే ఉన్న రౌడీ వచ్చి అన్నా ఇలా రా, నాతో రా అని కిటికీ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి బాలు మీనా దారి పొడవునా పారేసుకుంటూ వచ్చిన పూలు ఏరుకుంటూ దారి చూసుకుంటూ అక్కడికి రావడాన్ని చూపిస్తాడు. వెంటనే మీనాకు అడ్డంగా చీరలు పెట్టి సైలెంట్గా ఉంటారు. బాలు వస్తాడు. నా భార్య ఎక్కడరా అని దినేష్ని నిలదీస్తాడు. ఫైట్ ఉంటుంది. అయితే రౌడీలో ఒక్కడు బాలు తలపై కొట్టడంతో కాళ్ళు తిరిగి పడిపోతాడు, స్పృహ కోల్పోతాడు. దాంతో కట్టేస్తారు వాళ్ళు బాలుని. వెంటనే మీనా రెచ్చిపోతుంది. గద, త్రిశూలం అలా చేతికి దొరికింది తీసుకొని వాళ్ళను చితక్కొట్టేస్తుంది. అయితే లొకేషన్కి వచ్చిన రోహిణి బయటకు కిటికీలోంచి మొత్తం చూస్తూనే ఉంటుంది. అంత చూసి షాక్ అయిపోతుంది. మీనా కొట్టి అందరినీ ఆట ఆడేస్తుంట ఇంతలో పోలీసులు వస్తారు. అప్పటికే బాలుకి మెలకువ వచ్చి మీనా రౌడీలను కొట్టడం చూసి సత్యభామలా ఊహించుకొని పొంగిపోతుంటాడు. పోలీసులు రాగానే దినేష్ చాలా ప్రమాదకరం సార్, వీడు ఆడవాళ్లను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాగుతుంటాడు సార్ అని చెప్తుంటాడు. దీన్ని విన్న రోహిణి బిత్తిరిపోతుంది. అంటే ఈ దినేష్ గాడు మీనా బాలులకు మొత్తం నా గురించి చెప్పినట్లు ఉన్నాడు అని తల పట్టుకుంటుంది. పోలీసులు దినేష్ని, రౌడీలను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ బాలు రేపు వచ్చి కంప్లైంట్ ఇవ్వు, మిగిలింది నేను చూసుకుంటాను అని ఎస్ఐ వెళ్ళిపోతాడు. మరోవైపు బాలు మీనాను హత్తుకొని సత్యభామల భలే ఫైట్ చేశావని మెచ్చుకుంటాడు. అలాగే వాడు ఎవడండి అసలు అని మీనా అడిగితే మొన్న ఆ వెధవ బండి నడుపుతూ ఓ ముసలోవాడిని గుద్దేశాడు, అందుకే వాడిని కొట్టి పోలీసులకు అప్పగించాను మీనా, అందుకే ఇలా చేశాడు అని చెప్తాడు. దాంతో మీనా అంటే దారిన పోయింది, ఈ ముళ్ళకంపే చుట్టుకుందని మాట అంటుంది. ఇక ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరుతారు. ఇక రోహిణి విద్య దగ్గరకు వెళ్ళిపోయి తాను చూసింది విన్నది అంతా చెప్పి అయిపోయింది. ఆ మీనా బాలు నన్ను వదిలిపెట్టారు, నా గురించి వాళ్లకు నిజం చెప్పేశాడు. ఆ దినేష్ అయిపోయింది, ఇంట్లో పంచాయతీ మొదలు పెట్టేస్తారు, నా గురించి ఇంట్లో అందరికీ చెప్పేస్తారు అని
బాగా ఏడుస్తుంది. విద్య ఎంత సర్ది చెప్పినా వినదు. మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రోజు డైలీ ఎపిసోడ్స్ మీకు చెప్తాను.